హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు కంప్లీట్గా ఒక రోలర్ కోస్టర్ రైడింగ్ అయితే చూసాము. సో నిఫ్టీ ట్రేడింగ్ లెవెల్స్ ఏంటి, రేపైతే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది మనకి. అండ్ రేపు నో ట్రేడింగ్ జోన్స్ ఏంటి, రేపు బీటీఎస్టీ ఏమి ఇచ్చాము, ఈరోజు బీటీఎస్టీ ఏమైంది అన్నీ కూడా చూసేద్దాం రండి. సో మనం నిఫ్టీలో ఉన్నాము. నిన్న ఎగ్జాక్ట్గా మీకు వీడియో చూసుంటే కనుక గుర్తుండే ఉంటుంది, ఏదైతే 21,200 లెవెల్ అన్నామో ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకోవాలనేసి. సో అది కనుక బ్రేక్ అవుతే నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 21,000 అని చెప్పాము. కానీ ఇది జస్ట్ చిన్న ఫేక్ బ్రేక్అవుట్ లాగా ఇచ్చి 21,200 లెవెల్స్ని అయితే బుల్స్ అయితే బాగా డిఫెండ్ చేసుకున్నారు. సో దట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్లీ ఫర్ బుల్స్. ఓకే, సో రేపటి సంగతి అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది, చాలా సింపుల్ ప్యాటర్న్. ఓకే, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో నిన్న బీటీఎస్టీ అయితే పుట్స్ మార్నింగే మంచి ఛాన్స్ ఇచ్చిందని అయితే చెప్పొచ్చు. సో తర్వాత వచ్చేసరికి మనకి ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్లో ఎగ్జాక్ట్గా ఉన్నాము. ఓకే, సో రేపు సింపుల్ మనకి బీటీఎస్టీ ఈరోజు అంటే రేపటికైతే సిఈ వచ్చింది. ఇన్ కేస్ రేపు జనరల్గా చూసుకుంటే కనుక ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి అయితే జంప్ అయితే అవ్వడాన్ని మనం చూసాము, అంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా 100 to 120 పాయింట్స్. సో సేమ్ ఇదే జరుగుద్దని లేదు. ఇన్ కేస్ ఒకవేళ జరిగితే మనకి టార్గెట్స్గా ఒకవేళ ఓపెన్ అవ్వడమే 500 పైన ఓపెన్ అయితే కనుక 500 స్టాప్ లాస్గా పెట్టుకుని దీన్ని క్యారీ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ బీటీఎస్టీ లెవెల్స్ అయితే అవి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ స్మాల్ గ్యాప్ అప్తో అంటే ఒక 40-50 పాయింట్స్తో వస్తే కనుక 520 లెవెల్ వచ్చేసి మంచి బయింగ్ జోను. ఇక్కడికి వచ్చేసరికి చాలా వరకు మనకి షార్ట్ కవరింగ్ అయితే చాలా వరకు కవర్ అయ్యి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ 520 లెవెల్ని అయితే చాలా వరకు మనం గుర్తుపెట్టుకొని ఆ ఏరియాలో మనం బై అనేది ఇనిషియేట్ చేస్తే ఫర్ బెటర్ రిస్క్ రివార్డ్ అయితే ఉంటుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో 560 అండ్ సెకండ్ టార్గెట్ ఏదైతే ఉందో చాలా క్లియర్ లెవెల్ 21,600 వచ్చేసి సెకండ్ లెవెల్గా మనకైతే తెలుస్తుంది. ఒకవేళ నో ట్రేడ్ జోన్ అంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే మనం ఏ లెవెల్స్ చూడాలి అనుకుంటే కనుక 440 అండ్ 400 లెవెల్స్ వరకు కూడా మోస్ట్లీ నో ట్రేడ్ జోన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఈ విధంగా పైకి వెళ్తుందా లేకపోతే ఈ లెవెల్ నుంచి కిందకు వస్తుందా అనేది మనకి ఈ లెవెల్ అనేది మనకు ఒక మీడియంలో ఉండేసరికి కాన్ఫిడెన్స్ జోన్ లాగా మనకి వర్క్ అయితే చేస్తుంది. ఈ లెవెల్ ఏదైతే 21,400 to 440 లెవెల్స్. సో ఈ ఏరియాలో ఉన్నప్పుడు బెటర్ మనం ప్రైజ్ యాక్షన్ కోసం వెయిట్ చేసి తర్వాత ఒకవేళ 21,400 కింద ఒక 50 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే మనం అప్పుడు షార్ట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,320 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 240గా మనకి సెకండ్ టార్గెట్ అయితే ఉంది. ఇంకా ఫైనల్ టార్గెట్కి వచ్చేసరికి 21,120. ఓకే, సో రేపు జనరల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మోస్ట్లీ చిన్న రేంజ్లో ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత నుంచి కూడా డైరెక్షన్ అనేది సెట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. ఓయే కూడా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంది అండ్ ప్రైస్ యాక్షన్ కూడా కొంచెం బుల్లిష్నెస్ ఉన్నా సరే ఓఏ మాత్రం అంత సూపర్ బుల్లిష్గా అయితే లేదు. సో అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక డైలీ టైం ఫ్రేమ్లో మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. నిన్న మనం బీటీఎస్టీ పిఈ ఇచ్చాం కాబట్టి లెవెల్స్ కూడా మనం నిన్న మాట్లాడుకున్నాము. 44,500 ఏదైతే ఈ లెవెల్ ఉందో, సో ఎక్కడైతే ఈ లెవెల్లో మనకి చాలా వరకు డిఫెండ్ అవుతా ఉందో ఈ లెవెల్స్ అనేది మనం ఫస్ట్ టార్గెట్ బీటీఎస్టీ వాళ్ళకి అనుకున్నాము. అండ్ నిఫ్టీకి మాదిరిగానే ఈ లెవెల్ నుంచి మనకి లాస్ట్ టైం మంచి ఏదైతే గ్యాప్ అప్ అయితే అయ్యింది ఈ లెవెల్ని. సో ఆ గ్యాప్ అయితే ఇక్కడ మనకి ఫిల్ అయితే చేసింది. సో మళ్ళీ సేమ్ గ్యాప్ అనేది అంటే 45,600 దగ్గర కనుక ఒక క్యాండిల్ వరకు కూర్చోగలిగితే ఫస్ట్ 15 minutes, సో ఈ గ్యాప్ అనేది సేమ్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ పైకి అయితే సస్టైన్ అయితే అవ్వలేకపోయింది ఇంట్రాడే పర్స్పెక్టివ్లో,
సో ఒకసారి 15 మినిట్స్కి వెళ్ళిపోదాం, సో దట్ మనకి బెటర్ లెవెల్స్, బెటర్ హింట్ అనేది వస్తుంది. సో రేపు కనుక మనకి గ్యాప్ అప్ అయ్యింది అనుకుంటే కనుక ఏదైతే 200 మినిమం పాయింట్స్ గ్యాప్ అప్ అయినా సరే మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 45,400, దెన్ 45,600 మనకి టార్గెట్ 1, టార్గెట్ 2గా కూడా మనకి ఇక్కడైతే మనకి తెలుస్తుంది. ఒకవేళ నో ట్రేడింగ్ జోన్కి వస్తే కనుక ఎప్పుడైతే ఈ క్లోజింగ్ వాల్యూ ఏదైతే ఉందో 45,074, సో ఈ లెవెల్ వరకు కూడా అంటే 44,800 వరకు కూడా బెటర్ ట్రేడ్ ఇనిషియేట్ చేయకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే లైక్ ఈ లెవెల్లోనే కూడా మనకి ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో అందుకని ఎస్పెషల్లీ బయర్స్ అండ్ మనకు తెలిసిందే ప్రీమియమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఎరోడ్ అవడానికి అయితే కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని BTST కూడా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ సజెస్ట్ చేస్తాము. ఎప్పుడైనా సరే ఈ కరెంట్ వీక్ అయితే మనం సజెస్ట్ చేయము. సో ఇది ఒక లెర్నింగ్ పాయింట్గా మీరు చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆప్షన్ బయర్స్ రేపు మార్నింగ్ అంతా ఆప్షన్ ప్రీమియం లేదు అనుకుంటే కనుక నెక్స్ట్ వీక్ అంటే 31st జనవరి ఏదైతే ఉందో ఆ స్ట్రైక్స్ అయితే తీసుకోండి బెటర్. సో 44,900, 45,100 వరకు కూడా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అనే చెప్పొచ్చు. ఎప్పుడైతే 44,800 డౌన్లో కనుక ఒక క్యాండిల్ కనుక కూర్చుంటే 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజింగ్ వాల్యూ వస్తే కనుక మనకి ఒక 200 పాయింట్స్ వరకు మనకి టార్గెట్ 1, అండ్ తర్వాత వచ్చేసరికి నేనైతే స్ట్రైట్ అవే 44,000 చూస్తున్నాను టార్గెట్స్ డౌన్ సైడ్ అయితే కనుక. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి, అండ్ HDFC బ్యాంక్ ఇంకా రికవరీ అయితే కొంతవరకు అవుతుంది, బట్ ఇంకా స్టిల్ స్ట్రగ్లింగ్. ఒకవేళ కనుక HDFC కూడా చార్ట్ కూడా చూద్దాము ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, సో దట్ మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది రేపు బ్యాంక్ నిఫ్టీ మీద కూడా. సో ఇది HDFC చార్ట్ మనం చూస్తే కనుక సో 1400 లెవెల్స్లో మంచి సపోర్ట్ అయితే తీసుకుని అయితే పైకి అయితే బౌన్స్ అవ్వడం జరిగింది. సో ఈ బౌన్స్ అనేది మనకి డైలీ టైం ఫ్రేమ్లో చాలా మంచిగా ఫుల్ కొట్టొచ్చినట్టు అయితే బాగా కనిపిస్తుంది. మనం ఈ 1450 ఈ ఏరియాలో ఉన్నప్పుడు అనుకున్నాము HDFC ఇంకా పెద్దగా వెళ్ళడానికి లేదు, ఛాన్స్ ఒక 50-60 పాయింట్లలో మనకి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందనేసి 3 to 4 days బ్యాక్ కూడా మనం చెప్పుకున్నాము. అండ్ ఈ లెవెల్స్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. మీకు గుర్తుంటే కనుక ఒకసారి అయితే కమెంట్ చేయండి ఎస్ అనేసి, HDFC గురించి గుర్తుంది అనుకుంటే కనుక. అండ్ ఇక్కడ నుంచి కూడా ఈ లెవెల్స్ అంటే మళ్ళీ 1400 టచ్ కాకుండా ఒకవేళ పైకి వెళ్తే కనుక దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ కూడా అదే సపోర్ట్ రావడం అనేది జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి గ్యాప్స్ అయితే ప్రీవియస్గా ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే ఈ లెవెల్లో చాలా మేకర్ బ్రేక్ లెవెల్ అనుకోవచ్చు, ఈ 1450s లెవెల్. సో ఈ లెవెల్ నుంచి మనకి బ్యాంక్ నిఫ్టీకి కూడా మంచి క్లూ వచ్చేదానికి అవకాశం ఉంది. సో కంప్లీట్గా ఈ క్యాండిల్కి ఫాలోఅప్ క్యాండిల్ గ్రీన్ వచ్చిందా, బ్యాంక్ నిఫ్టీ కూడా గ్రీన్. అదర్వైజ్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్లోకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ లైవ్ లెవెల్స్ అండ్ BTST జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి, యూ కెన్ ఎక్స్ప్లోర్. సో ఒకసారి OA డేటా కూడా చూసేద్దాం. సో OA డేటా వచ్చేసి కాల్స్ అయితే 56 lakhs ఉంటే మనకి 33 lakhs ఉంది. సో పుట్స్ అనేది ఎక్కువ రైట్ అయితే చేయలేదు, సో కాల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే రేపు BTST CE వచ్చినా ఎక్కువ పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అని చెప్తుంది. మీకు కింద వీడియో స్టార్టింగ్లో చెప్పాను కొంచెం మనకి ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉన్నాయి స్టాటిస్టిక్స్ అండ్ ప్రైస్ యాక్షన్ కూడా కంప్లీట్గా ఏది అనేది డిసైడ్ అవ్వట్లేదు అనేసి. ఒకవేళ ఇదే డేటా కనుక మనకి కంటిన్యూ అయితే రేపు 10:30 వరకు కూడా మోస్ట్లీ రేపు లైక్ ఒక సైడ్ వేస్లో రేంజ్ బౌండ్లోనే క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి రేపు అయితే. సో ఇది జనవరి అండ్ ఫిబ్రవరి, మార్చ్ది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 9 lakhs ఏదైతే టోటల్ OA కాల్స్కి అయితే ఉంది. సో పుట్స్కి వచ్చేసి 6 lakh ఉంది, డిఫరెన్స్ వచ్చేసి 2.8, ఆల్మోస్ట్ 3 lakh అయితే మనకి OA డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే కనుక కాల్స్ ఎక్కువ రైట్ చేశారు, బట్ ఈరోజు మాత్రం మనకి కాల్స్ ఏదైతే అప్ మూవ్ ఏదైతే W ప్యాటర్న్ కూడా దాటి పైకి వస్తుందో, బట్ ఈ లెవెల్లో మనం ఎగ్జాక్ట్గా ఉన్నాము ఈ పాయింట్లో. సో ఈ బ్రేక్అవుట్ అవ్వలేదు అనుకుంటే కనుక ఈ OA బట్టి ఈ ఏదైతే W బేస్ కూడా ఉందో అది బ్రేక్ అయ్యి డౌన్కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైతే ఈ మేకర్ బ్రేక్ లెవెల్ దగ్గర మీరు కరెక్ట్గా కనుక పుట్స్ కూడా ప్లాన్ చేసుకుంటే మనకి మంచిగా టార్గెట్ కూడా బేస్ వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ చార్ట్ మనం ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో కూడా 15 minutes టైం ఫ్రేమ్లో అయితే మనం చూసాము. సో ఒక్కసారి మళ్ళీ అక్కడికి వెళ్తే కనుక మీకు లెవెల్స్ కూడా క్లియర్గా
తెలుస్తాయి. సో ఇది డెఫినెట్గా మీకు రేపటికి మనకి హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనం గమనిస్తే కాల్స్ ఎక్కువ ఉన్నాయి, పుట్స్ వచ్చి చాలా తక్కువ ఉన్నాయి. 41% ఉంటే ఇక్కడ వచ్చేసి దాదాపు 59% అయితే ఉన్నాయి. సో రేపు మూవ్ ఉన్నా సరే పెద్దగా అప్ సైడ్ అయితే ఉండదు అని అయితే మనకు అర్థమవుతుంది. సో దట్ దాన్ని బట్టి మీ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. సో ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఆ డబ్ల్యూ ప్యాటర్న్ ఇదనేది ఒకసారి చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో మనకి మేకర్ బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక ఇక్కడ వరకు మనకి టార్గెట్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్కి వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ కూడా మనకి మంచి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి తీసుకుంటే కనుక మనం ఇందాక చెప్పినట్టు ఆ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి టార్గెట్ 1 టార్గెట్ 2గా ఉంటాయి. ఇక్కడ నుంచి రివర్స్ అయితే కనుక షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వరకు కూడా ఆల్మోస్ట్ 45,600 నుంచి 44,400 వరకు 200 పాయింట్స్ అయితే ఇక్కడ మనకి పడడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో బీటీఎస్టీ వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఏరియాలో మనకి కొంచెం జాగ్రత్తగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ఇప్పటివరకు లైక్ చేయకపోతే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.